మీకేమి ఇది అనిపిస్తలేదా? ఏ లెక్కలు? ఎస్సీలకి 33,000 కోట్లు, ఎస్టీలకి 17,000 కోట్లు, బీసీలకి 9,000 కోట్లు. ఎస్సీలకి డబ్బులు అంటే ముందు ఎస్సీ డిపార్ట్మెంట్లు ఉంటాయి, దాంట్లో ఉద్యోగస్తులకు ఉంటాయి అందులో డబ్బులు. ఎస్సీ కార్పొరేషన్కి అని కొన్ని డబ్బులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి. పైసలు డబ్బులు అంటే ఏం తెలుసా? తెలంగాణలో పైసలు అంటే నాణ్యాలు, డబ్బులు చూడలేదు తెలంగాణ, అందుకని పైసలు అలవాటు. ఆంధ్రలో డబ్బులు అంటారు, గుజరాత్ వాళ్ళు డబ్బులు అంటారు, తెలంగాణ పైసలు అంటారు. పైసలు అంటే చిల్లర పైసలు పైసలు, అందుకని పైసలకి అదే అలవాటు అయింది. అయితే ఇక్కడ మనం కోరేది ఏంటంటే సార్, ఇక్కడ తెలంగాణలో వీళ్ళు ఇచ్చేటువంటి బడ్జెట్ చిల్లర పైసలతో సమానం ఇది అంతే. ఎందుకంటే 3 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలు. 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది, 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలే గవర్నమెంట్ స్కూల్స్కి పోయేది. ఈ రెండింటిని ఏం బాగు చేసినా అడుగుతున్నాను నేను. దానికి వీళ్ళేం చెప్తారు, లెక్క చెప్తారు తెలుసా మీకు? రుణమాఫీ ఇస్తున్నాం, రైతులకు అది ఇస్తున్నాం, ఇందులో కూడా వాళ్ళే ఉన్నారు, వాళ్ళే కదా లాభం జరిగేది. మళ్ళీ ఇది ఇంకోసారి చేసుకుందాం. ఇది పచ్చి బోగస్ మాట, ఇది పచ్చి బోగస్ మాట. నేను ఈ విషయంలో ఏమంటానంటే, ఇది ఈ బడ్జెట్ అనేది కేవలం అగ్రకులాల రాజకీయ, అగ్రకుల పారిశ్రామికవేత్తలు, అగ్రకుల భూస్వాములు, అగ్రకుల ఆధిపత్య వర్గాల బ్రతుకు తెరువు బడ్జెట్ ఇది. బీసీ ఎస్సీ ఎస్టీలు అనేటువంటి వాళ్ళు పేదలుగా బతుకుతున్న మా మీద చిల్లర పైసలు ఇసిరేసినటువంటి బడ్జెట్ ఇది. నా పాయింట్ ఒకటే ఏంటంటే, మేము కూడా ఈ 40% బడ్జెట్ కేటాయించాలి ఎడ్యుకేషన్కి, హెల్త్ కానీ చాలా గట్టిగానే మాట్లాడుతూ వచ్చినాం. సో చాలా మందితో ఇంటర్వ్యూలు చేసినాం, అందరూ చెప్పిర్రు మీరు గవర్నమెంట్ ముందు ఇప్పుడు ఈ ఆకునూరు మురళి గారు వీళ్ళంతా ఒక పుస్తకాలే ఏకంగా ప్రచురించారు వాళ్ళు. ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ వద్దకు పోయినాయి, లేదు మేము చేస్తాం అది ఇదని అన్నారు. అయినా కూడా వీళ్ళు ఇంకా దారుణంగా అసలు ఈ హెల్త్కి పెట్టిన 3.9% అనేది పోయినసారి పెట్టిన బడ్జెట్ కంటే కూడా తక్కువ 10 కోట్లు 20 కోట్లు ఇంకా తక్కువ. అడగాల్సింది అదే సార్. ఎడ్యుకేషన్కి ఏదో పెంచినాం అంటున్నారు కానీ అది పెంచడమే కాదు, అది 1% 1.5% ఏమో పెంచారు. అంటే వీళ్ళకి తెలిసిన తర్వాత, బయట నుంచి డిమాండ్స్ ఉన్నాయన్న తర్వాత కూడా వాళ్ళు ఒక లైన్ గీసుకొని అక్కడికే ఆగిపోవడం అన్నది అసలు దీని వెనకాల ఉన్నది కథ ఏంది? అసలు ఏం కథ లేదే సార్. ఇప్పుడు జనాలుగా వినరనా లేకపోతే పట్టించుకోరనా? తెలంగాణలో కొంతమంది మేధావులు, తెలంగాణలో మేధావులు ప్రొఫెసర్లు కొంతమంది తిరిగిరు మన రేవంత్ రెడ్డి అమ్మటి. ఏంటంటే రేవంత్ రెడ్డి గడ్డంలో మార్క్స్ని, యాంగిల్స్ని, స్టాలిన్ని చూసుకోవడం. అంటే ఇది ఇక్కడ ఏం నుంచి ఏదో సోషలిజం విప్లవం వస్తుందని. అంటే ఈ మేధావులు అంతా పోయారు. ఇప్పుడు ఈ మేధావులను అడుగుతున్నా, తెలంగాణ మేధావులని, అయా మేధావులారా, విద్యకి వైద్యానికి కలిపి 9% బడ్జెట్ లేదు, ఎవడైనా 3% 7% కేటాయిస్తారా? సిగ్గు శరం లేని ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మర్యాద, గౌరవం, మానవత్వం లేని, సిగ్గు శరం బుద్ధి లేని ప్రభుత్వం ఇది. నడి రోడ్డు మీద రేవంత్ రెడ్డిని గల్లాబట్టి అడగాల్సినటువంటి బడ్జెట్ ఇది. ఇది చీటింగ్ బడ్జెట్, ఈ ప్రజల జీవితాలని సర్వనాశనం చేసే బడ్జెట్. నేను అడుగుతున్నా సార్, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పైసలు పంపలే ఈ బడ్జెట్లో. గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇక్కడ నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి 40% అంటే కనీసం ఒక 30%, 25 నుంచి 30% తెలంగాణ వైద్య రంగానికి 30% పైసలు కేటాయించినట్లయితే తెలంగాణలో కోట్ల మంది మరి వైద్యంలో బాగుపడి బతికేవాళ్ళు. అది జరగలేదు, స్కూల్స్కి కేటాయించలేదు. దీనివల్ల ఈ తెలంగాణలో 3 కోట్ల మంది ఉన్నటువంటి బీసీ ఎస్టీ సమాజం చాలా నష్టపోతుంది. ఇంత నష్టం, అసలు ఇంత పెద్ద బడ్జెట్ తెలంగాణలో, ఒక పెద్ద బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంత పైసలు ఉన్నాయి. దీని వెనకాల ఏమి కుట్ర అన్నది నా పాయింట్. అంటే వీళ్ళు ఇదంతా లైట్, వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మన పని మనం చేసుకోవాలి అని. అంటే అర్థం కావట్లేదు అసలు కుట్ర ఏంటి సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే అసలు లైట్ తీసుకుంటున్నారు. లైట్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే 2 కారణాలు. ఒకటి, ముందు ఈ ప్రజల్లో చైతన్యం విప్లవం రాదు అని, అంతే. మమ్మల్ని ఉంచినంతకాలం ఉంచుతారు, రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు కొనుక్కుంటారు. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అంటాడు కదా, అక్కడ కేంద్ర ప్రభుత్వం అక్కడ కేటాయించలేదా, బీహార్కి ఆంధ్రాకి కేటాయించలేదా, లేదా ఇంకో రాష్ట్రానికి కేటాయించలేదా, అసలు బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రం మీద అంటాడు. నువ్వు 5000 కోట్ల రూపాయలు నీ కొడంగల్ నియోజకవర్గానికి ఎట్లా ఎత్తుకపోయినావు? నువ్వు కొడంగల్ నియోజకవర్గానికి 5000 కోట్ల రూపాయలు నువ్వు ఎత్తుకపోయాను. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గానికి ఆయనకు 5000 కోట్ల రూపాయలు ఎత్తుకపోతాడు. మరి మిగతా ప్రాంతాల యొక్క పరిస్థితి ఏంటి? అంటే బీజేపీ 100% తప్పు చేస్తున్నది. అది 100% దానికి విప్లవం లేదు, దానికి ఒక మార్పు లేదు, ఏమీ లేదు.
అది ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఆ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నది. ఇక్కడ 5,000 కోట్ల రూపాయలు కొడంగల్కి వేసుకుపోతారట. అదే 5,000 కోట్ల రూపాయలు నీలోఫర్ హాస్పిటల్కి పెట్టు, అదే 5,000 కోట్ల రూపాయలు గాంధీ హాస్పిటల్కి పెట్టు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది వైట్ కాలర్ నేరాలు సార్. ఈ ప్రభుత్వం విద్యకి, వైద్యానికి, ఉపాధికి పైసలు కేటాయించలేదంటే 3 కోట్ల మందిని హత్య చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది అని అర్థం. 3 కోట్ల మందిని చంపడానికే సిద్ధమైంది. అంటే వీళ్ళకి ఒక భయము, భక్తి, మానవత్వము, ప్రజలు ఎక్కడ వన్న పోయినాయి, ఏడన్న చావని ఏం పట్టించుకోవద్దు. వీళ్ళకి ఒక లెక్కలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంతో ఒక లింకు, పక్కన చంద్రబాబు నాయుడుతో ఒక లింకు, ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ మొన్న నడిపినటువంటి కేసీఆర్ దుకాణంతో ఒక లింకు. ఈ లింకులతో వీళ్ళ ఎమ్మెల్యేల సంఖ్యలతో ఇది ఒక డ్రామా ఆడుకుంటూ ప్రతి సంవత్సరం బడ్జెట్ బిచ్చపు మెతుకులు ఈ పేదోళ్ళ ముఖాన కొట్టి వేల లక్షల కోట్ల కాంట్రాక్టుల కార్యక్రమం సార్ ఇది. మెట్రో ప్రాజెక్టు అది కాంట్రాక్టు, అది గవర్నమెంట్కి పైసలు వస్తాయి. మూసీ నది అది కాంట్రాక్టు, పైసలు వస్తాయి. లేకపోతే 666 అది రేవంత్ రెడ్డి రింగు రోడ్డు. ఆ రేవంత్ రెడ్డి రింగు రోడ్డు అంటే 666. మరి ఆ రేవంత్ రెడ్డి రింగు రోడ్డు, ఆ 666 చుట్టుపక్కల పెట్టుబడులు, అవి పైసలు వస్తాయి. ఈ మొత్తం పైసలతో ఏం చేస్తారు? రేపు ఓట్లు కొనుగోలు చేస్తారు. ఈ ఓట్లు కొనుగోలు చేయడంలో మొత్తం మేనేజ్ అయిపోతుంది. నిరుద్యోగుల కాడి నుంచి కార్మికులు, కర్షకులు, కూలీలు అందరి ఓట్లను కొనుక్కుంటారు. వీళ్ళకి ఏం భయం ఉంది సార్ ఇక? అందుకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలని, ఇంత దుర్మార్గం ఇది పంచాయతీ. నేను ఒకసారి అనుకుంటున్నాను సార్, మీలాంటి వాళ్ళు సహకరిస్తే తప్పకుండా అసలు 2.5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అయ్యా నీ చేతులు ఉందని ఊర్లో గ్రామంలో ఒక చెట్టు కింద ఊళ్ళో సావిటి నా ఉంటుంది కదా పంచాయతీ చేసుకునేది, రచ్చబండ లాంటిది. ఆ ఊళ్ళో ఒక దగ్గర గొడ్లు కాసే రైతునో, గొడ్లు కాసే కూలీనో, లేకపోతే రోజు కూలీకి పోయి ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి నీ దగ్గర ఇన్ని పైసలు పెడుతున్నాం బాబు, ఎవరెవరికి ఎంత కేటాయించాలో చెప్పు నాయన అని అంటే ఆ కూలీనాలి చేసి ఆ పేదోడు ఏం చెప్తాడో తెలుసా సార్? ఊళ్ళో అయా నీ దగ్గర 2,50,000 అంటే ఇక్కడ 2,50,000 కోట్లు అన్నాం, నీ చేతిలో 2,50,000 రూపాయలు పెడతాను రా. ఒకళ్ళు రోగం వచ్చి చచ్చేటోడు ఒకడు ఉన్నాడు, చదువు లేక ఒకటి చేస్తాడు, ఒకటి చేతి కాడ పని లేదు. ఊర్లో మంచిగా చెట్లు నాటి ఊర్లో అందంగా తయారు చేయడానికి కొన్ని డబ్బులు పెట్టాలా. నువ్వు ఫస్ట్ ఎవరు పెడతావు అంటే ఏమంటాడు సార్? ఆ ఊళ్ళో కూలీనాలి చేసేవాడు. ఆ ఊర్లో కూలీనాలి చేసే గొడ్లు కాచి బర్రెలు కాచేవాడి చేతిలా ఈ బడ్జెట్గా పెట్టి నువ్వు వంచురా బాబు అంటే రోగం వచ్చి చచ్చిపోయేవాడికి ఫస్ట్ పైసలు ఇవ్వండి అంటాడు ఆ కూలీనాలు చేసుకుని ఆ పేదవాడు. తర్వాత చదువురాని కుటుంబాలకి పైసలు పెట్టమని అంటాడు ఆ కూలీనాలు చేసుకుని ఆ పేదవాడు. ఆ తర్వాత అరే చేతికి పని ఇవ్వాలి కదరా అని పని కల్పిస్తాడు ఆ కూలివాడు. ఆ తర్వాతనే మిగతా వాటికి కేటాయించాలంటాడు. కానీ గొడ్లు కాసేటోడు, బర్రెలు కాసే, గొర్రెలు కాసే కూలినాలి పని చేసుకుని ఊళ్ళో నోడుకున్న ఇజ్జతు, ఊళ్ళో నోడుకున్న మానవత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని నేను చెప్తున్నా. ఏ పైసల్ని నువ్వు 10,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో, 10,000 గ్రామాలలో కూలినాలు చేసుకొని బర్రెలు కాసుకొని, గొర్రెలు కాసుకొని, ఏ గొల్లాయనకో, మాదిగాయనకో, సాకలాయనకో, మంగళాయనకో, యాదవుడికో, పద్మశాలికో, ముదిరాజుకో, చదువురానుడికి ఈ పైసల్ని పంచరా నువ్వు తెలంగాణలో. కూలినాలు చేసేటోడికి చేతికి పని లేదు, ఇగో హాస్పిటల్స్కి పైసలు లేవు, ఇగో పొరగాళ్ళ స్కూల్కి పైసలు లేవు అంటే ఫస్ట్ ఈ 3కి పైసలు ఖర్చు పెడతాడు కూలినాలు చేసేటోడు. అంటే కూలీనాలు చేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ పేదోడుకు ఉన్నటువంటి జ్ఞానం రేవంత్ రెడ్డికి లేదని ప్రూవ్ అయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి పైసలు పెట్టాల్సింది ఎక్కడ? 2,50,000 కోట్లలో 50,000 కోట్లు తీసుకుపోయి హాస్పిటల్కి పెట్టాలి, 50,000 కోట్లు తీసుకుపోయి స్కూల్స్కి, 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి తెలంగాణలో ఉన్న 1 కోటి మంది పని లేకుండా, ఉపాధి లేకుండా రోడ్డు మీద బతుకుతున్న నా పేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఏదైనా ఒక 3 నెలలు ఒక పని నిపుణత తయారు చేసి వాళ్ళ మొత్తానికి ఉపాధి కల్పించు. 2.5 లక్షల కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు చదువుకి, హాస్పిటల్కి, చేతి నిండా పనికి 1,50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 5 ఏళ్ళు కేటాయించమని రేవంత్ రెడ్డిని. తెలంగాణలో పేదరికాన్ని 25% వెళ్ళగొట్టచ్చు. అట్లా 10 ఏళ్ళు ప్రభుత్వం తెలంగాణలో ఈ పనులు చేస్తే తెలంగాణకి పట్టినటువంటి 100 సంవత్సరాల పీడ ఎరగడైంది, దరిద్రపు పేదరికపు పీడ. ఈ పని గవర్నమెంట్ చేస్తుందా? ఏం జరుగుతుంది సార్?